తెలంగాణకు జీవధార అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినాయి. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చేసిన విమర్శలను నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేపట్టింది. పీసీ ఘోష్ పేరుతో ఒక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేసింది. ఇప్పటికీ అందులో ఉన్నటువంటి అందరినీ అధికారులతో పాటు, ఇంజనీర్లతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్, హరీష్ రావు లతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా విచారణ జరిపింది. దీనికి సంబంధించి మరి 10-15 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రాబోతోంది. మరి ఆ రిపోర్ట్లో ఏముండబోతా ఉంది, ఎలాంటి చర్యలు దాని మీద సంబంధించినటువంటి అవినీతి పాల్పడిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఉన్నారు. సార్, ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటారు? రిపోర్ట్లో ఏముండబోతుంది అంటారు? అంటే ఒక్కసారి నివేదిక వస్తే కానీ అన్ని విషయాలు చెప్పలేం. నివేదికకు పూర్వమే వచ్చిన మనకు మరికొన్ని అదనపు నివేదికలు ఉన్నాయి. అంటే దీనికి ఇది ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ, దీనికి ఉండే ప్రాధాన్యత వేరు, దీనికి ఉండే గుర్తింపు వేరు, స్థాయి వేరు దాన్ని. ఇది కాకుండానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళను ఇప్పుడు ఉన్న ఈ డ్యామ్ పరిస్థితి మీద ఒక నివేదిక ఇవ్వమని అడిగినారు. ఆ డ్యామ్ను కూలంకుషంగా పరిశీలించి ఎన్డీఎస్ఏ వేసిన నిపుణుల కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. తర్వాత సమాంతరంగా విజిలెన్స్ కమిటీ వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసింది. మొత్తం మీదనైతే వీటన్నింటి ఫలితంగా మనకు చాలా సమాచారం బయటకు వచ్చింది. ఈ సమాచారం అంతా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ మొత్తం మీద గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని చర్యలు మొదలుపెట్టింది. ఈ విజిలెన్స్ కమిషన్ రిపోర్టు ఆధారంగా చాలామంది అధికారులను ప్రశ్నిస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళపైన ఏసీబీ దాడులు కూడా జరుగుతున్నాయి. ఎన్డీఎస్ఏ నివేదికను కూడా అధ్యయనం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక నిపుణులతో కూడిన నివేదిక అది. ఆ నివేదిక లోతుగా పరిశీలించి మొత్తం మీదనైతే అది కింద చాలా కొట్టుకొని పోయింది, ఒక డొల్లలాగా అయిపోయింది. అది ఆ డొల్లలాగా మారిపోయిన 3 డ్యాములు ఉన్నాయి అక్కడ. ఆ కింద అది పునాదులు బలంగా లేవు, అవి పూర్తిగా కింద కొట్టుకొని పోవటంతో కింద పూర్తిగా పునాదులు బలహీనమైపోయినాయి. ఈ బలహీనమైపోయినటువంటి ప్రాజెక్టులు నిలపొచ్చా అంటే నిలపొచ్చు, కానీ మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది అనేది చాలా కీలకమైన ప్రశ్న. దానికి సంబంధించిన విషయాలపైన ఒక నిర్ణయం జరగవలసి ఉంటుంది. అది ఒక భాగం. అయితే వాళ్ళు కూడా చాలా ఇంజనీరింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ వాళ్ళు లేవనెత్తడం జరిగింది. ఒక రకంగా ఈ 2 నివేదికలు కూడా మనకు ఘోష్ కమిటీకి కావలసిన సమాచారం అందించడానికి తోడ్పడ్డాయి. కాబట్టి ఘోష్ కమిటీ నివేదిక కొంత పరిపుష్టతతో చేకూర్చుకొని వస్తుందనేది ఆశ మొదటిది. దీనికి చాలా సమాచారం ఉన్నది, చాలామందిని పరిశీలించింది, కాబట్టి దానికి సంపూర్ణత ఉంటుంది అనేది మొదటి ఆశ. రెండోది ఏంటంటే ఘోష్ కమిటీ ఆధారంగా బాధ్యులు ఎవరు అని గుర్తించటం, ఆ బాధ్యులపైన కీలకంగా ఒక చర్యలు తీసుకోవటం అనేది రెండవ కీలకమైన అంశం. బాధ్యులు అన్నప్పుడు అందరికీ దృష్టిలో ఉన్న ముఖ్యమైన ఒక ప్రశ్న ఏంటంటే కేసీఆర్ బాధ్యుడా అనేది. తప్పనిసరిగా ఆ విషయం మీద కూడా ఒక సమాధానం దొరుకుతుంది అనేది కొంత అందరికీ ఒక ఆశ అయితే ఉన్నది. మొత్తం ఇంజనీర్లు అధికారులే చేసిర్రు, మేము దాన్ని నిర్మాణానికి మంత్రివర్గంలో మాట్లాడి నిర్మాణం చేసినాం అంతే, కానీ దాని నిర్వహణ మొత్తం కూడా అధికారులు చేసి ఏమైనా లోపాలు ఉంటే అధికారులదే బాధ్యత అని చెప్పేసి కమిషన్ ముందు అటు మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు మాట్లాడుతారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే అధికారుల మీద తీసుకుంటారా, అప్పటి ఆ నిర్ణయం చేసిన ముఖ్యమంత్రి మంత్రుల మీద తీసుకోవచ్చు? అంటే ఎవరి బాధ్యత ఎంత అనేదే కమిషన్ తెలుస్తుంది అనేదే కదా మనం అందరం ఎదురు చూస్తున్నది. దానికోసమే వాళ్ళు ఎవరి బాధ్యత ఏంటిది అనేది కూడా తేల్చి చెప్తారని, దాన్ని బట్టి ఎవరి మీద ఏ రకమైన చర్యలు ఉంటాయని. ఒకటి మాత్రం అందరం కూడా ఖచ్చితంగా మనం అడగవలసింది, కోరుకోవలసింది ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ము వృధా అయినప్పుడు బాధ్యులు ఎవరైనా వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉండాలి. ఆ బాధ్యులను గుర్తించడం కోసం ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవటం నా దృష్టిలో చాలా గొప్ప విషయం, శ్లాఘనీయమైన గొప్పది, పేర్కొనవలసిన అంశమే ఇది. వాళ్ళు అటు నిపుణులతోని, ఇటు పోలీస్ వాళ్ళతోని, అదేవిధంగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ మొత్తం చేశారు. ఒక సమగ్రమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ అనేది జరిగింది. వీటన్నింటి ప్రాతిపదిక మీద ఇవాళ జరగవలసింది ఏంటంటే చర్యలు తీసుకోవాలి. ఇక దాని విషయంలో మళ్ళీ వెనక ముందు ఆలోచించకుండా, వెనుకకు పోకుండా, వెనకడుగు వేయకుండా
కఠినమైన చర్యలకు దిగాల్సిందే. భవిష్యత్తులో మరి ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ కూడా, మన రాష్ట్రంలో కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి పని ఇంకొకరు చేయకుండా ఉండే విధంగా ఒక కఠినమైన చర్య తీసుకోవటం అయితే అవసరం. నా దృష్టిలో ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలే. అందుకని మొత్తం తెలంగాణ సమాజం 1000 కళ్ళతో ఆ నివేదిక కోసం చూస్తున్నది. అంటే అవినీతి చేసే ఉద్దేశంతోనే అంచనా వ్యయం ఉన్న పలంగా పెంచిరు అనే ఆరోపణ కూడా ఉంది. దాంట్లో వాస్తవం ఎంత ఉండే అవకాశం ఉంది? చాలా వరకు నా దృష్టిలోనైతే అది వాస్తవం. ఇంజనీర్లు చెప్పేదైతే పై లెక్కలు చూసినా కానీ బయట మార్కెట్ లెక్కలు, అందులో రాసిన అంకెలు చూస్తే మాత్రం చాలా 15-20 వేల కోట్లు దాంట్లో చేతులు మారిందనే అనుమానం అయితే కలుగుతున్నదని అంటున్నారు. మామూలు కొంచెం ఇంజనీరింగ్ అనుభవం ఉన్న వాళ్ళందరూ అంటూనే ఉన్నారు. ఈ మాట చాలామంది ఆ డ్యామ్ పనులతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటున్నారు ఈ మాట. కాబట్టి ఇది మొత్తం మీదనైతే డబ్బులు చేతులు మారినాయి. ఎంత మొత్తం ఇవన్నీ కూడా ఒక లోతైన పరిశీలనలో కానీ మనకు అర్థం కావు. బాధ్యులు ఎవరు? ఇవి 2 కీలకమైన ప్రశ్నలు. ఇవాళ అంతిమంగా నివేదిక వస్తే వీటి విషయంలో కొంత సమాధానం దొరుకుతుందనే కదా అందరం అనుకుంటున్నది. ఒకవైపు ఈ కార్ రేసింగ్ కేసు యాక్టివ్ చేసి ఇది చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా దాదాపు ముఖ్యులందరినీ కూడా విచారణ చేశారు. కాళేశ్వరం సంబంధించి విచారణ ఇప్పటికే కంప్లీట్ అయింది. సో మొత్తం మీద బీఆర్ఎస్ నుంచి ఎవరైతే ఈ పార్టీ ముఖ్యులుగా ఉన్నారో, గత ప్రభుత్వంలో ముఖ్యులుగా ఉన్నారో వారందరూ కార్నర్ అయినట్టేనా? అంటే వారిలో ఎవరో ఒకరు జైలుకి వెళ్ళే ఆ మార్గాలు, ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలు అంతా తొందరగా పోతాయని కాదు, కానీ ఆ పార్టీ ఒక సంక్షోభంలో ఉన్నది. మొదటిది ఏంటంటే ఆ పార్టీ దాని ఆమోదం అనేది పోగొట్టుకున్నది. ప్రజల్లో ఒక గౌరవాన్ని, ఆమోదాన్ని పోగొట్టుకున్నది. అయినా కానీ పార్టీకి ఒక నిర్మాణం ఉంది. 2 సార్లు అధికారంలో ఉన్నది, ఒక 10 ఏళ్ల పాటు ఉద్యమంలో ఉన్నది. కాబట్టి తప్పకుండా దానికి ఒక యంత్రాంగం ఉంది, ఒక నెట్వర్క్ ఉంది. అంత తొందరగా చెదిరిపోతుందని ఎవరమేమో అనుకోవటం లేదు. ఏదైనా గాలికి ఊదంగానే ఎగిరిపోతుందని ఏమనుకోవటం లేదు. కానీ ఆ పార్టీ వాస్తవానికి ఎంత బలంగా ఉండాలో అంత లేకపోవటానికి నేతల స్వయంకృతాపరాధం తప్ప మరొకటి కాదు. తెలంగాణ సమాజం గౌరవం ఇచ్చింది, కార్యకర్తలు త్యాగం చేసినారు. కానీ ఆ 2 కూడా వృధా అయినాయి. వాటిని దుర్వినియోగం చేసుకున్నది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఆ పేరు మార్చటమే వాళ్ళు చేసిన పెద్ద తప్పిదం. తమకు వారసత్వంగా వచ్చినటువంటి గౌరవ మర్యాదలన్నింటినీ కూడా ఆ రోజే వాళ్ళు వదులుకున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇవాళ ఆ పార్టీ మరి మనుగడ సాధించటం చాలా ఇబ్బందులతో కూడుకున్న పని. దానికి పెద్ద ప్రక్షాళనే జరగవలసి ఉంటుంది. మొట్టమొదట నాయకుల యొక్క వ్యవహార శైలిలో మౌలికమైన మార్పులు రావాలి. ప్రజలకు జవాబుదారీతనంతో వాళ్ళు వ్యవహరించటం నేర్చుకోవాలి, అన్నిటికంటే ముఖ్యం. అప్పుడు కానీ మనం దీని విషయంలో ఆ పార్టీ ప్రజల ముందు నిలబడటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. దానికి తోడు అదేదో ఆస్తుల తగాదా మాదిరిగా అధికార వారసత్వానికి ఎవరికి అర్హులు అనే విషయం మీద అంతర్గతంగా కుటుంబంలో ఒక కుమ్ములాట నడుస్తున్నది. ఈ కుమ్ములాట కూడా చాలా అసహ్యకరంగా ఉన్నది. ప్రజలు కూడా దాన్ని చూస్తే మెచ్చలేరు అనేది మెచ్చటం లేదు దాన్ని. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పార్టీకి నా దృష్టిలోనైతే ఇది చాలా పెద్ద సంక్షోభమే. ఇది ఆ సంక్షోభాన్ని తట్టుకొని ఎట్లా నిలబడతారనేది అయితే పెద్ద ప్రశ్న. దానికి ఈ నివేదికలు బయటపడి విషయాలు బయటకు వస్తే అది చాలా పెద్ద సమ్మెట పోటే అవుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కొంత దూకుడు పెంచింది, ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెడుతూ కొంత దూకుడు పెంచింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ కావచ్చు, సుప్రీంకోర్టు అదే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు. సో ఆ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎట్లా ఉంటుంది? మొత్తం వారు వన్ సైడ్ ఉంటుందా, లేక 2 వైపులా మంచి యుద్ధ వాతావరణం లాగా ఇరు పార్టీల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది? అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా చాలా పథకాలు అమలు చేసిండ్రు. కొంత కాంగ్రెస్కు తప్పనిసరిగా పై చేయి ఉంటుంది. దానికి తోడు టీఆర్ఎస్ నేను ఇంతసేపు అన్నట్టు అది అగమ్యగోచరమైన స్థితిలో ఉన్న నాయకత్వం. అది దానికి ఉండే పెద్ద ఇప్పుడు ఎదుర్కొంటున్న పెద్ద బలహీనత. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్కు ఈ సమయంలో అయితే పై చేయి ఉన్నది.
అంటే కాళేశ్వరం కమిషన్ ఏదైతే విచారణ పూర్తి చేసి ఆ రిపోర్టు అందజేసిన తర్వాత అసలు బాధ్యులు ఎవరు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో జరిగిన ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, దాదాపు 20,000 కోట్ల వరకు చేతులు మారినాయనే అంచనా ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్తా ఉన్నారు. అయితే శిక్షార్హులు ఎవరు అనేది రిపోర్టు తెలిసి, రిపోర్టు తేలిన తర్వాత ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు అని చెప్తా ఉన్నారు. దాంతోపాటే రాబోయే ఉప ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పై చేయి సాధించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ శుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.